యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు. ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారనేది మనం ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూసుకుందాం. 16 నుంచి 22 వచనాలు మనం చూసుకుందాము. మత్తయి సువార్త 19:16 నుంచి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచున్ననే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలని యేసయ్యని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారు? ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా రావాలని చెప్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం, అలాగే పూర్ణ మనసు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం అనేసి ఇలా అన్నీ రావాలనేసి దేవుడు క్లియర్గా చెప్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం కష్టమేనా కాదా? మనం అనుకుంటాం, కానీ బాగా మాట్లాడుకున్నాం అనుకో, ఫ్రాంక్గా మన మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? అలాగా ఎంతమంది చేస్తున్నారు? కష్టం, అది ఆలోచిస్తే చాలా కష్టమైనది. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే అది చేస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. జనరల్గా చూసుకుంటే మనల్ని మనం చూసుకుంటాం ఫస్ట్. అదొక డ్రెస్ సెన్స్లో అయినా కావచ్చు, ఫుడ్ విషయంలో అయినా కావచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని? నిన్ను వలె నీ పొరుగువాన్ని నీవు ప్రేమించాలి అనేసి దేవుడు చెప్తున్నారు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అదే విధంగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలంట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఆ యవ్వనుడు అనుసరిస్తున్నానయ్యా అంటున్నాడు. అవన్నీ కూడా అనుసరిస్తున్నారంట. కష్టమైనవే. వ్యభిచరింపవద్దు, అది కూడా కష్టమే, అది కూడా అనుసరిస్తున్నాడంట. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 19లో ఏం చెప్తున్నాడు? 19లో 20లో అక్కడ కూడా దేవుడు చెప్తున్నాయన్నీ కూడా అనుసరిస్తున్నాడు. ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, ఇక నాకేంటి, నాకు ఇంకేం తక్కువ అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి బలహీనతలను ఎరిగినటువంటి దేవుడండి. అవునా కదా? నేను మీ యందు మంచిగా బైబిల్ పట్టుకొని మనం బోధించవచ్చు, కానీ నా బలహీనతలు ఎవరికి తెలుస్తాయి? దేవుడికి తెలుస్తాయి. ఒక భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసా లేదా? తెలుసు. కాబట్టి అతని యొక్క బలహీనతను ఐడెంటిఫై చేసినటువంటి దేవుడికి ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, నువ్వు ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చేయన్నాడు. ఇంకేమన్నా ఉందా? అతను ఎలా వెళ్ళాడంట అక్కడి నుంచి? కింది వచనం చదువుకోండి. 22లో మనం చదువుకుంటే, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఎలా వెళ్ళిపోయాడంట? వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పుకుందాం అనుకుంటే, ఇప్పుడు 1 year నుంచి ఒక ఎగ్జామ్కి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది 1 year నుంచి.
ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు రేపు ఎగ్జామ్ ఉంది అమ్మాయికి, ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు రేపు గీన ఈ మీటింగ్కి రాకపోతే, రేపు గీన నువ్వు ఈ ప్రేయర్కి రాకపోతే బాగోదు అన్నాను అనుకో, అప్పుడు ఎలా అయిపోతుంది అమ్మాయి? ఇన్ని రోజులు కష్టపడి, సంవత్సరం నుంచి కష్టపడి, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది అనేసి అమ్మాయి చాలా ఎలా అయిపోతుంది, చాలా బాధపడిపోతుంది. ఇక్కడ ఈ యవ్వనస్తుడు కూడా ఎంతో ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని దేవుడు ఇచ్చే అనేసి చెప్పేశాడు కదా, అవునా కదా? కానీ ఇక్కడ దేవుడు ఎందుకు అడిగారయ్యా అంటే అది అతని బలహీనత కాబట్టి. అప్పుడు అతను ఏం చేశారు? అది ఆయన బలహీనత, అందుకే దేవుడు అది వదిలేయని చెప్పాడు. కానీ ఏం చేశాడంటే వ్యసనపడుచు వెళ్ళాడంట. మరి అప్పుడు అతనికి పరలోకం వస్తుందా? దేవుడు చెప్పింది చేయలేదు కదా, మరి ఆయనకు పరలోకం వస్తుందా? అన్నీ అనుసరించేస్తున్నాడు, అన్నీ పాటిస్తున్నాడు, మరి ఆయనకి పరలోకం వస్తుందా? కింద దేవుడు చెప్తాడు 23-24 వచనంలో కింద ఉంటుంది, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. ఆ ఒంటెనైనా ఎలాగోలా పట్టిస్తాననే చెప్తున్నారు, కానీ ఆ ధనవంతుడు మాత్రం ఆ యవనస్తుడు గురించి చెప్తున్నారు, ప్రవేశించలేరు అనేసి, ఆ బలహీనతతో. అవునా కదా? మనము ఆలోచన చేయాలండి. ఇది ఒక్కటే కదా, ఇది ఒక్కటే కదా, ఇది ఒక్కటే కదా అని కాదు. నా బలహీనత ఏంటి మనము చెక్ చేసుకోవాలి. దేవుడు చెప్తుంది మనం చేస్తున్నామా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి. దేవుడు చెప్పింది, దేవుడు వదిలేయమని చెప్తుంది, మనం వదిలేస్తున్నామా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని తర్వాతే ఎవరైనా కాదు. దేవుడు ఏం చెప్తున్నారు? పూర్ణ మనసు, పూర్ణ హృదయంతో ఆయనని మనము ప్రేమించాలి. దేవుడికి కొంతమంది దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, దేవుడితో పాటు వీళ్ళని కూడా నేను ప్రయారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ దేవుడే, దేవుడితో పాటు వీరికి కూడా నా మనసులో ప్రయారిటీ ఇస్తున్నాను అనేసి అన్నామనుకో, అది పూర్ణ మనసు పూర్ణ హృదయం అవుతుందా? నీ పూర్ణ మనసు పూర్ణ హృదయం అంటే ఏంటి? నీ హార్ట్లో, నీ గుండెలో దేవుడు ఒక్కరే ఉండాలి, దేవుడు ఒక్కరే ఉండాలి. మనము మత్తయి 22, 36, 37, 38 వచనాలు మనం చూసుకుంటే, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆజ్ఞ ఏంటయ్యా అంటే పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి ప్రేమించాలంట. ఇంతకు ముందు వాక్యం అంత డెప్త్గా తెలియని టైంలో, బైబుల్ జస్ట్ చదువుకునే టైంలో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం ఇది ఒక్కటి వస్తే చాలు అనుకునేదాన్ని, స్టార్టింగ్లో అనుకునేదాన్ని. కానీ వచ్చే కొద్దీ, బైబుల్ చదివే కొద్దీ అర్థమైంది ఏంటంటే, పూర్ణ హృదయం అంటే హృదయంలో ఇంకా ఎవ్వరు కూడా ఉండకూడదంట. ఆలోచన చేయాలి. పూర్ణ హృదయం అంటే మొత్తం నీ హార్ట్ అనేది దేవునికి మనం సబ్మిట్ చేయాలి, ఇంకెవరు కూడా ఉండకూడదంట. లేదు ప్రభువా, నువ్వు ఉంటావు, 99% ఉంటావు, 1% మాత్రం వాళ్ళు ఉంటారు. 99% నువ్వే ఉంటావు, 1% వాళ్ళు ఉంటారంటే అది ఎలా అయిపోతుంది అంటే, మనం బాగా ఆలోచన చేసినట్లయితే బాడీ అంతా బాగానే ఉంది, జస్ట్ కిడ్నీ ఫెయిల్ అయింది అంటే వదిలేస్తామా? ఆలోచన చేయాలి. వదిలేస్తామా? లేదు కదా. ఏమైపోద్ది? బాడీ మొత్తాన్ని షేక్ చేసి పడేస్తుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్కి ఎంతో ఉండవు, చిన్న చిన్న స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ అంటారు, అవునా కదా? నా చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, నోరు బాగానే ఉంది, ముక్కు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఎక్కడో లోపల ఉన్న కిడ్నీలో చిన్న స్టోన్ కదా, ఏమైంది అని వదిలేస్తున్నామా? వదిలేస్తే ఏమవుతుంది? పెయిన్ వస్తుంది, మామూలుగా కూడా ఉండదు కదా, చాలా విపరీతమైనటువంటి పెయిన్ వస్తూ ఉంటుంది. కూర్చోలేరు, నడవలేరు, ఎక్కువ పని చేయలేరు, ఎక్కువ వెళ్ళే కొద్దీ చాలా దారుణంగా
ఉంటుంది. ఒక్కటే కదా బాడీ అంతా చూసుకుంటే 99% బాగుంది, ఎక్కడో ఒక మూల జస్ట్ చిన్న పార్ట్లో, అది కూడా ఎంతో ఉండదు, చిన్న రాయి ఉంటుంది, దానికే అంత ఇది అయిపోతామా? దేవుడు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఈ శరీరాన్ని, అవన్నీ అర్థం అవ్వడానికి. ఇది ఒక రీజన్. అర్థమవుతుందా? అంటే ఆత్మీయంగా ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ఈ శరీరాన్ని కూడా దేవుడు పెట్టారండి. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే హృదయం అంతా నువ్వే ఉన్నావు ప్రభువా, కానీ ఒక మూలన అదిగో ఆ స్టడీస్ ఉన్నాయి. పూర్ణ మనసు దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనలో ఏం బలహీనతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయండి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా బలహీనత ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే ఆ బలహీనతను విడిచిపెట్టేయాలి. అది ఒక్కటే కదా అంటే కుదరదు. అదే నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఎంత వీలైతే అంత త్వరగా మానుకోవాలి. నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, ఒక్క సిగరెట్ తప్ప అంటే ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఏమవుతుంది? ఆ లంగ్స్ని పాడు చేసేస్తుందా లేదా? అక్కడి నుంచి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందా లేదా? కనీసం కొంత దూరం నడవగలరా వాళ్ళు? అంటే అది ఒక్కటే స్టార్టింగ్, అది ఒక్కటిలాగే కనిపించింది. తర్వాత ఏమైంది? అతని యొక్క ఆరోగ్యం మొత్తాన్ని దెబ్బతీసింది. అదేవిధంగా ఈరోజు ఇది ఒక్క బలహీనతే. జస్ట్ ఎక్కువ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటాను అంతే, ఇది ఒక్కటే సిస్టర్ అని బాగానే అంటున్నాం. నేను బైబుల్ చదువుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను, సండే వర్షిప్కి వస్తాను, అన్నీ చేస్తా. ఒక్క రీల్స్ చూస్తే ఏమైంది? ఒక్క సిగరెటేగా, కాల్చుకుంటే ఏమైందంటే లేదు. అదేమైంది? ఒక్క సిగరెట్ అతని జీవితాన్ని మొత్తాన్ని దెబ్బతీసేసింది. ఈ రీల్స్లో పడిపోయి అలా ఈ ఫోన్ వల్ల దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి కొంతమంది, నా ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను జస్ట్ స్టేటస్ చూస్తాను అంటే జనరల్గా కనిపించవు, చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయండి. కానీ అది మన యొక్క టైంని కిల్ చేసేస్తుంది. దాని ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేస్తుంది. దాని ద్వారా దేవునికి దూరం చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇది ఒక్కటే జస్ట్ ఇది ఒక్కటే బలహీనత అనుకోకండి. ఆ యవ్వనుడు ఒక్కటే కదా అని వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ప్రభువా ఇది ఒక్క బలహీనతనయ్యా వదిలిపెట్టయ్యా అంటే కిందికి వెళ్ళమన్నానా అంటాడు దేవుడు. ఎక్కడికి? పాతాళానికి, పాతాళంలో ఉన్నటువంటి నరకానికి. అదిగో అక్కడికి వెళ్ళిపో అంటారు. అదేవిధంగా ఆ బలహీనత ఉంటే పరలోకంలో ప్లేస్ లేదు. ఇప్పుడు ఒక బేకరీ షాప్కి వెళ్ళి మనము టమాటోస్ అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. అంతేనా కదా? మనం కరెక్ట్గా ఏది అడిగితే అది వాళ్ళు ఇస్తారు. కానీ నువ్వు బేకరీ షాప్కి వెళ్ళి మార్కెట్లో కావాల్సిన టమోటాలు అక్కడ అడిగితే వాళ్ళు నీకు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. అలానే ఆ షాప్లో టమోటాలు లేవు. అదేవిధంగా నీకు ఈరోజు ఈ బలహీనత ఉంటే పరలోకంలో ప్లేస్ కూడా నీకు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, కొంచెం సీరియస్గా తీసుకోండి. ఏ బలహీనతలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బలహీనతలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేస్తే మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. విడిచిపెడితే ఎలా ఉంటుందో మనం చూద్దామా? వాక్యంలో మనం చూసుకుందాం. ప్రతి ఒక్కటి కూడా వాక్యంలో చూడాలండి. విడిచిపెడితే మన జీవితం ఎలా ఉంటుంది అనేసి మనము చూద్దాము. ఓకేనా? మత్తయి సువార్త 26:69 నుంచి మనము చదువుకుందాము. ఓకేనా? నేను చదువుతాను. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుణ్ణి నేనెరుగను మరలా చెప్పెను. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచియున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే,
నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. ఇక్కడ ఏం ఏం చెప్తున్నారు? పేతురు గారికి ఒక భయం అనేది ఏర్పడింది. అప్పటి వరకు కూడా దేవునితో ఉన్న పేతురు అప్పటి వరకు దేవుని కోసం సమస్తాన్ని వదిలేశాడు. పేతురు దేవుని కోసం సమస్తాన్ని వదిలేసి దేవుణ్ణి వెంబడించాడు. పేతురు అంత చేసిన పేతురు ఇక్కడికి వచ్చేసరికి ఎలా అయిపోయాడయ్యా అంటే ఆ యొక్క భయం అనేది పడిపోయింది. ఆ యొక్క భయంతో ఏం చేస్తున్నారయ్యా అంటే దేవుడే నాకెవరో తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు అనేసి చెప్తున్నాడు. ఒట్టు పెట్టుకోవడాలు, శపించుకోవడాలు చేస్తున్నాడు. ఇంతగా ఇలా చేస్తున్నాడు. మరి ఇప్పుడు పేతురు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒకవేళ ఇలానే కంటిన్యూగా నాకు ఏసే తెలీదు 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 అనేసి కంటిన్యూగా చేశాడు అనుకుంటే ఆయనకి పరలోకం దేవుడు ఇస్తాడా? అయ్యా నీ కోసం నేను సమస్తాన్ని వదిలేశానయ్యా, నన్ను గుర్తుపట్టావయ్యా అంటే ఏమంటారు? దేవుడు ఎల్లు నరకానికి అనేసి అంటారు. ఎందుకంటే నువ్వేమన్నావు? భయంతో ఏం పలికావు? నాకు యేసయ్య ఎవరు తెలీదు. అన్నీ 99 కరెక్ట్గా ఉండి ఒక్క విషయంలో తప్పిపోయాడు పేతురు. కానీ వెంటనే అయ్యో తప్పిపోయాను, ఒకవేళ పేతురు గారు అలానే ఉండింటే అది అలానే ఇంకా నేను తప్పు చేశాను ఇంకా నాకు ఎవరో తెలీదు అనేసి అలానే ఉంటే ఆయనకు పరలోక రాజ్యం ఉంటుందా? కానీ ఇక్కడ పేతురు ఏం చేశారు ఒకసారి మనం చూద్దామా? 75వ వచనంలో, కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగువని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏమైంది ఇక్కడ? ఏమైంది? పడిపోయిన పేతురు వెంటనే దేవుడు మాటలు ఆయనకి గుర్తుకు రాగానే ఏమైంది? సంతాపపడి ఏడ్చాడంట. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నారు. నేనేంటి ఇలా చేశాను, నేనేంటి అసలు యేసయ్య ఎవరో తెలియదని చెప్పాను అని ఆయన ఏమయ్యాడు? రిపెండ్ అయ్యాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందారు. మారు మనసు పొంది అపోస్తల కార్యంలో అదే ఏ పేతురు అయితే దేవుని గురించి అలా అన్నారో తెలియదు అనేసి మళ్ళీ పశ్చాత్తాపన ఆ పేతురు అపోస్తల కార్యాలకి వచ్చేలోపు పేతురు ఏ విధంగా ఉన్నారయ్యా అనేది మనం చూస్తే రెండో అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో అక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రజలకి చెప్తున్నారు, ఏమనేసి చెప్తున్నారంటే 13వ వచనం నుంచి మనము చూసుకుందాము. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసి, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారి తిట్లనెను, యూదయ మనుషుల్లారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించు వంటి మీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామున కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా 22, ఇజ్రాయేల్ వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. అంటే ఏ పేతురైతే మత్తయి సువార్తలో అక్కడ ఏ పేతురు అయితే దేవుడే నాకు తెలియదని చెప్పారో అదే పేతురు ఎప్పుడైతే రిపెండ్ అయ్యారో ఇప్పుడు దేవుడు ఏ విధంగా పేతుర్ని వాడుకున్నారంటే అపోస్తల కార్యంలోకి వచ్చేసరికి దేవుడిని యేసయ్య అద్భుతములు చేయబోతున్నారు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే పేతురు ఎప్పుడైతే ఆ బలహీనతను విడిచిపెట్టినాడో అప్పుడు దేవుడి వైపు ఎప్పుడైతే తిరిగాడో దేవుడు ఎంతో చక్కగా ఎంతో బలంగా పేతుర్ని వాడుకున్నారు. ఈరోజు
మన జీవితంలో కూడా ఒక్క బలహీనత అని ఉంటున్నామేమో. ఆ ఒక్క బలహీనత మనకి పరలోకాన్ని దూరం చేస్తుంది. అది మనము గుర్తించాలి. మనం ఏవైతే బలహీనతలు ఉన్నాయో మనం వాటిని వదిలిపెట్టేసి మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఏ విధంగా అయితే పేతురు గారిని ఆశీర్వదించారో, ఏ విధంగా అయితే పేతురు గారిని వాడుకున్నారో అదే విధంగా మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. కానీ ఈరోజు మనం విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నామా? దేవుడు చెప్పినట్టు నడుచుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరం కూడా చెక్ చేసుకొని మన జీవితం మన యేసయ్యకి అంగీకారంగా మనం అందరం కూడా మార్చుకుందాము. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ మాటలు ఫలింపచేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, విన్న వాక్యమయ్యా విడిచిపెట్టకుండా అయ్యా తండ్రి మా హృదయం అనే పలకల మీద మేము రాసుకోవడానికి సహాయం దయచేయండి. మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయంను దయచేయండి తండ్రి. మీకోసం బ్రతికే విధంగా సహాయంను దయచేయమని వేడుకుంటూ ముందున్న సమయం మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.